హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ పల్లా. టుడే స్పెషల్ ఏంటంటే మష్రూమ్ కర్రీ. సో మష్రూమ్ కర్రీ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గానే చేసుకోవచ్చు. సో చికెన్ అవాయిడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సోర్స్ అన్నమాట. సో మష్రూమ్లో చాలా టైప్ ఆఫ్ మష్రూమ్స్ ఉంటాయి. బటన్ మష్రూమ్, ఆయిస్టర్ మష్రూమ్, ఇంకా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. బట్ మనకి మోస్ట్గా దొరికేవి ఏంటి అంటే ఆయిస్టర్ మష్రూమ్ అండ్ బటన్ మష్రూమ్. సో కర్రీ ఏంటంటే ఫస్ట్ మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకొని ఆనియన్స్, చిల్లీస్, టమాటోస్, మనకైతే ఎంత ఒక ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్కి అయితే ఒక ఆనియన్, 2 టమాటోస్ అండ్ ఒక 5 చిల్లీస్ అలా సరిపోతాయి అన్నమాట. సో పెద్దగా కూడా ఎక్కువ అవసరం లేదు, బట్ మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి టమాటోస్, ఆనియన్స్ అవి తీసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ వాటిని ఏంటంటే చాలా చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటిని కూడా నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద చాప్ చేసుకొని సో వాటిని ఏంటి అంటే ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు మనం ఏంటంటే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ టమాటోస్ వేసుకుంటాం. టమాటోస్ ఫ్రై చేసుకుంటాం. సో ఏంటంటే టమాటోస్ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలనుకుంటే మీరు ఇంకొంచెం టమాటోస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నాకేంటంటే మరీ కొంతమంది ఏంటంటే కర్రీ అన్నట్టు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలా చేసుకుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు యాజ్ యువర్ విష్ అనమాట. సో ఎంత కావాలంటే అంత వేసుకొని చేసుకోవచ్చు. టమాటోస్ వేగిపోయిన తర్వాత ఏంటంటే మష్రూమ్ యాడ్ చేసుకోవాలి. సో ఈ మష్రూమ్లో ఉన్న స్పెషల్ క్వాంటిటీ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనకి ప్రాన్స్కి ఎలా అయితే మష్రూమ్లో నుంచి వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుందో సేమ్ అలాగే మష్రూమ్లో కూడా వాటర్ కంటెంట్ అన్నది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో మనం వాటర్ అసలు వేయాల్సిన పనే లేకుండా ఆటోమేటిక్గా కాసేపు అయిన తర్వాత ఏంటంటే మష్రూమ్ కొంచెం ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత మనకి స్పైసెస్కి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకుంటాం. ఏమైనా కావాలంటే మసాలా వేసుకోవచ్చు. అంతే, కాసేపు ఆపిన తర్వాత వేడి వేడి అన్నలో తింటే ఉంటుంది.